ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. అయితే అంతకుముందు వన్డే సిరీస్ ఆడిన శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి కారణంగా ఆయనను సిడ్నీలోని ఆసుపత్రిలో చేర్పించారు. సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై తాజా సమాచారం ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో ఉన్న అయ్యర్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు తెలిపాడు. నేను ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నాను, రోజు రోజుకు మెరుగుపడుతున్నాను. మీ నుంచి నాకు లభించిన మద్దతుకు నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నానని చెప్పుకొచ్చాడు. నన్ను మీ ఆలోచనల్లో ఉంచుకున్నందుకు ధన్యవాదాలంటూ శ్రేయస్ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. దీంతో ఇప్పుడు వస్తున్న న్యూస్లన్నీ ఫేక్ అని తేలిపోయాయి. కాగా ప్రస్తుతం వైద్య పర్యవేక్షణలో ఉన్న శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవటానికి 2 నెలలు పడుతుందని తెలిసింది. అందుకే నవంబర్లో జరగనున్న దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ కనిపించడు. జనవరి నాటికి పూర్తి ఫిట్నెస్ సాధించినట్లయితే మాత్రమే అతను న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో కూడా కనిపిస్తాడు.